నమస్తే అండి. నా పేరు వెంకటేశ్వర్లు, మాది మంగళూరు విలేజ్ వత్సవాయి మండలం అండి. సోషల్ యాక్టివిస్ట్ని. కన్నెవీడి చెరువు నుంచి గండ్రా ఇటుకబట్టేలకు ఒక వారం రోజుల నుంచి మట్టి పోతుందండి. ఏ టైంలో పోతుందంటే రాత్రి 12-1 గంట ప్రాంతానికి పోతా ఉంది. నేను ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తానే ఉన్నాను. ఎంఆర్ఓ లేదు, ఆ నుంచి పోవట్లేదు, అసలు మట్టి ఆడ నుంచి పోతుంది అని ఉంటుంది వత్సవాయి ఎంఆర్ఓ రాహుల్ గారు. తర్వాత అక్కడ విఆర్ఓ కల్పన అని ఉంది, ఆమెను కూడా అడిగితే అసలు ఈ చెరువు దగ్గరే ఉంటున్నానండి, మట్టి ఎక్కడ పోతుంది, ఎటు నుంచి పోతుంది, ఊరికే నన్ను అంటారు ఏంటండి ఆమె కూడా. రాత్రి 9:30 అప్పుడు 12 టిప్పర్లు పైకి వెళ్ళిపోయిందండి. ఆ పైకి వెళ్ళిపోయినప్పుడు ఆపి వీడియో తీశారు. ఎడిపోతున్నారు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే కన్నెవీడి చెరువు కాడిపోతున్నామండి, దేనికంటే మట్టి కన్నారు. మళ్ళీ ఆ మట్టి ఎడిపోతుందంటే గండ్రాయి ఇటుక బట్టేలు కన్నారు. ఇక తర్వాత అలా ఆ రిటర్న్లో వచ్చేటప్పుడు 2 లారీలు వెళ్ళిపోయినాయి, చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. తర్వాత అలా ఎంఆర్ఓకి చెప్తే వస్తున్నా, మీరు ఆపండి వస్తున్నా అన్నాడు. 12-1 గంట వరకు అడ్రస్ లేదు. తర్వాత అలా ఆర్ఐ గారికి రిక్వెస్ట్ చేశాను, సార్ ఇట్లా మరి పోలీసు వారు ఫోన్ చేసినా ఎత్తట్లేదు, మీ ఎంఆర్ఓ గారు కూడా వస్తానన్నాడు, అడ్రస్ లేడు, మరి మీరన్న కొద్దిగా రాండి సార్, ఇది ఏంటి సార్ ఈ అరాచకం ఏంది, నేను ఆపాను మీరు రాండి అంటే ఆయన ఇద్దరు విఆర్ఓ తీసుకొని వచ్చి కారు వేసుకొని వచ్చారు, సరెండర్ చేసుకుంటారు. దాని వ్యవస్థ ఎట్లుందని అంటే మా ఊరు బార్డర్ విలేజ్ అండి, మా ఊరు గండ్రాయి దారితే తెలంగాణ. మట్టి రోజు మట్టి పోతుంది, నైట్ పూట ఇసుక బట్టేళ్ళకి. తర్వాత ఇసుక కూడా పోతుంది. నేను ఆ 1 గంట 12 గంట ప్రాంతాన లారీలను ఆపేసి ఈ అధికారులను చేస్తే ఎవరు రెస్పాన్స్ లేదు. రాత్రి ఎంఆర్ఓ అసలు రెస్పాన్స్ లేదు, అక్కడ విఆర్ఓ రెస్పాన్స్ లేదు కన్నెవీడు. తర్వాత అలా ఎస్ఐ గారికి ఒక 7 సార్లు చేశా, ఆయన రెస్పాన్స్ లేదు. సిఏ గారికి ఒక 4 సార్లు చేశా, ఆయన రెస్పాన్స్ లేదు. డిఎస్పీ గారికి కూడా వీళ్ళిద్దరే ఫోన్ ఎత్తట్లేదు, డిఎస్పీ గారికి ఒక 4 సార్లు చేశా, ఆయన కూడా ఫోన్ ఎత్తలేదు. ఎట్లుందా సార్ మన వ్యవస్థ? ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు ఫోన్ ఎత్తట్లా, ఆస్తులు కాపాడే రెవెన్యూ డిపార్ట్మెంటు రెస్పాన్స్ లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా, చెరువులు అంటే ఇరిగేషన్ వాళ్ళు కూడా రెస్పాన్స్ ఉంటుందా, ఫోన్లు ఎవరు ఎత్తట్లేదు. ఇది చిన్న విషయం కాదు. ఇవాళ డబ్బులుండి తీసుకొని పోతే బంగారం టన్నేలు దొరుకుతుంది, కానీ గ్రావెల్ అనేది దొరకట్లేదు. దీన్ని ఆసరాలు చేసుకొని చెరువు మట్టి రైతులు దొరుకుకోవాలా, దీన్ని ఆసరాలు చేసుకొని వీళ్ళు గ్రావెల్ అంతా తరలించుకొని పోతా ఉన్నారు. మన గోపినేనిపాలెంలో రైతు పర్మిషన్ తెచ్చుకొని 2 ఎకరాలని పొలానికి ఆయన పర్మిషన్ తెచ్చుకొని వేబిడ్జీకి 8,000 ట్రిప్పులు 20 రోజులు తోలుకున్నాడండి మక్కపేట చెరువు నుంచి. ఇదేమో కన్నెవీడి చెరువు నుంచి రోజు రాత్రిపూట ఇటుక బట్టేలా పోతుంది. దీన్ని ఎవరు అధికారులు ఎవరు రెస్పాండ్ కావట్లేదు, ఆస్తిని ఎవరు ఈ 3 డిపార్ట్మెంట్లు ఎవరు కాపాడతారు. దీన్ని మనం వ్యక్తిగతంగా ఏదో కక్షపూరితంగా చెప్తాం కాదు, ప్రాక్టికల్గా నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి. నేను ఎవరికైనా వీడియోలు చూపిస్తాను, జరిగే వ్యవస్థ ఇది. ఎట్లుంది సార్ వ్యవస్థ? ఎవరైనా వీడియో చూసేవాళ్ళు అర్థం చేసుకుంటే, అధికారులు కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నేనేం మాట్లాడలేదు. ప్రజల ఆస్తులు కాపాడాలి, వాళ్ళు ఉన్నది అందుకే, నాలాంటి యాక్టివిస్టులు ఉన్నది అందుకే. కక్షపూరితంగా ఏం కాదు, నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి.